దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ రాష్ట్రాలలో ఉపాధి అవకాశాలు లేకపోతే, బిజినెస్ అవకాశాలు తక్కువ ఉంటే హైదరాబాద్ పోతే కొంచెం బాగుంటుందేమని చెప్పి వచ్చిన కూడా ఉంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అంటున్నట్టుగా పాత హైదరాబాద్ ఏమో అక్కడ ఉంది, పాత సికింద్రాబాద్ ఏమో అక్కడ ఉంది. ఈ మల్కాగిరి అంతా కూడా మినీ ఇండియా, అంటే అన్ని రాష్ట్రాలపై ఉండే ఏరియా ఇది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ గొప్పోళ్ళు కాదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగులు కాదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా పెద్ద వ్యాపారవేత్తలు కూడా కాదు. వారితో పాటుగా కనిపించని అనేక రకాల బాధలు అనుభవించే ప్రజలు కూడా ఇక్కడ ఉంటారు. మనకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే గడు పోతేనేమో అమెరికాలో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ హైటెక్ సిటీకి పోతే. మనం ఎప్పుడైనా ఫ్లైఓవర్ల మీదకి వెళ్ళి పోతుంటే మనం న్యూయార్క్లో ఉన్నామా హైదరాబాద్ ఉన్నామని అనిపిస్తుంది. మళ్ళీ గిట్ రాగానే బాలాజీ నగరు, జవహర్ నగరు, అరుంధతి నగరు, అడ్డగుట్ట, మీ ఎయిర్పోర్ట్ పక్క పట్టున్నటువంటి ఆ పాత గుడిసెలు అవి చూస్తేనేమో అయ్యో గింత అధ్వానం ఉంటుందా అనిపిస్తుంది. అంటే బాధ అనిపించే అంశం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తుంటా, రూరల్ పావర్టీ కంటే కూడా అర్బన్ పావర్టీ చాలా భయంకరంగా ఉంటుంది అనేది మీ కళ్ళ చూసినాం మేము. ఇక్కడ మీరు అన్నట్టు నేను కూడా ఇక్కడ చిన్నప్పుడు చదువుకున్నాడు కాబట్టి ఈ హైదరాబాద్ వనస్థలిపురం ఎట్లుండే, ఆనాడు దిల్సుఖ్నగర్ ఎట్లుండే, బోయినపల్లి ఎట్లుండే, దీన్ని సిక్కు విలేజ్ అంటుండే, అక్కడ కొంచెం అంత ఉండే. ఇట్లా నేను కూడా చూసినోండి. అంటే 50 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా రకరకాల పద్ధతిలో కొత్తగా ఎక్స్పాండ్ అయ్యే సిటీ ఇది. ఆనాడు గింత 3 అంతస్తుల 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోలే మనం. ఆనాడు చిన్న చిన్న 2 బెడ్రూమ్ల ఇల్లు, 3 బెడ్రూమ్ల ఇల్లు, చిన్న చిన్న ఇళ్ళు కట్టుకున్నాం. ఇవాళ వద్దు ప్లీజ్ ఇవాళ మీరు ఉన్న అన్ని కాలనీలు కూడా ఆనాడు సింగిల్ ఫ్లోర్ చిన్న చిన్న ఇండ్లు, దాని తగ్గట్టుగా నీళ్ళ పైప్ లైన్లు ఉండే, దాని తగ్గట్టుగా డ్రైనేజ్ పైప్ లైన్ ఉండే. ఇక రోడ్లేమో అప్పుడైనా గంతే ఉంటాయి, ఇప్పుడైనా గంతే ఉంటాయి. అప్పుడు మట్టి రోడ్డు ఉంటాయి, మధ్యలో కంకర రోడ్డు ఉంటాయి, ఇప్పుడు సిమెంట్ రోడ్డు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా ఇవాళ మొత్తం డ్రైనేజ్ లైన్లు అప్పుడు వేసిన లైన్లు ఇవి 4 folds 6 folds జనాభా పెరిగింది, గదే దానికి వెళ్ళి పోవాలి. అందుకని ఎక్కడ దగ్గరే టక్కన మొత్తం మురికి నీళ్ళన్నీ పైకి వస్తూ ఉంటాయి, చూసుకుంటూ పోతూనే ఉంటాం. నేను ఈ మధ్యలోనే మీటింగ్ పెట్టి చెప్పిన, హైదరాబాద్ హైటెక్ సిటీ పోగానే కదా గొప్ప కనబడి ఇక్కడ రాగానే దుర్గంధం కనపడితే మంచిది కాదా. గింత డిస్పారిటీ ఉండద్దు. కనీసం ఏ పాత కాలనీలు అయితే 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం వెలిసినాయో అలాంటి కాలనీలను ఐడెంటిఫై చేసి కొత్త పైప్ లైన్లు, అంటే డ్రైనేజ్ పైప్ లైన్లు వేయండి. ఆ లైన్లు ఇంకా మళ్ళీ రేపు డబుల్ జనాభా అయితే కూడా క్యారీ చేసే కెపాసిటీ ఉండాలని చెప్పినాం. మొన్ననే ధర్నా కూడా పెట్టినా, మీరు చూసిన అనుకుంటా, కొత్త చేసుకుంటూ వస్తున్నాం. రెండవది బాధేసే అంశం ఏంటంటే, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ లేవు. అప్పుడప్పుడు ఆ డ్రైనేజ్ దానిలో పోతుంది. అక్కడక్కడ డ్రైనేజీ పైప్ లైన్ లేకపోతే కూడా వాటి ఆ మురికాలనే వదిలిపెడతారు. దానికి సెపరేట్ లేదు. అందువల్ల నేను అన్నాను, ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే మీరు తీసుకున్నారో, డ్రైనేజీని కలపకుండా ఎక్కడ వరదలు వస్తున్నాయో, ఎక్కడ నీళ్లు పోతలేవో, వర్షం నీళ్ళు, అలాంటి ప్రాంతాలన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కూడా కట్టాలని చెప్పి మొన్న మీటింగ్ పెట్టినాం. రేపు కూడా ఒక మీటింగ్ ఉంది ఇక్కడ, రేపు మళ్ళీ కలెక్టరేట్లో మీటింగ్ ఉంది. నేను మీకు ఒక హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రాంగ్ వాటర్ వ్యవస్థ తప్పకుండా పరిష్కరించాల్సిన చక్కెర ప్రభుత్వానికి ఉంది, నాలంటే కూడా ఉంది. అది ఈ కాలనీ అని చెప్పినా, ఆ కాలనీ అని చెప్పినా, ఒక కాలనీ నడుములోతు మునిగిపోతాయని చెప్పినా, ఓ కాలనీ రోజు డ్రైనేజీ వాటర్లే నడుపుతున్నామని చెప్పినా
ఈ సమస్య నాకు తెలిసి ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా రావచ్చు. ఎవరైనా ఉన్నారా? రాసుకుంటారు, తప్పకుండా చేద్దాం. రెండవ మాట ఏంటంటే తాగుడుకు అడ్డా అయిపోయిందని చెప్తాను. అసలు కాలనీలు లేవు, గుళ్ళు లేవు, స్కూళ్ళు లేవు. జనరల్గా ఇట్లాంటి వైన్ షాపులు ఎక్కడో ఊరికి బయట ఉండే ఆస్కారం ఉండే. మీకు తెలుసో తెలియదో ఇలా కడుపు నొప్పులు ఎత్తే మందు దొరకదు, కానీ రాత్రిపూట కూడా తాగేటోళ్ళకు కుతిలైతే మాత్రం సీసా దొరుకుతుంది. మీరు అనుకుంటానికే గా షాపులే అని. కిరాణా కొట్లలో సీకట్లు అమ్మేటోళ్ళు ఉన్నారు, డబ్బాలలో కూడా అమ్మేటోళ్ళు ఉన్నారు. ఇంకా మీకు ఊళ్ళల్లో అయితే వాటి పేరే బెల్ట్ షాపులు. ఈ షాపుకు అనుబంధంగా 20-30 షాపులు ఉంటాయి ఊళ్ళల్లో. అంటే ఎంత దూరం నడిచిపోయక్కర్లేదు, ఎక్కడంటే అక్కడ తక్కువ దొరికేది. అందుకని ఎవి దొరికినా దొరకకపోయినా అందరికీ అందుబాటులో ఉండేది ఏంటంటే వైన్ షాపులు అందుబాటులో ఉంటుంది. దీంతో 2 బాధలు ఉన్నాయి. మీరు అనుకుంటారు ఒకటే బాధ అనుకుంటాను, కానీ 2 బాధలు. అంటే ఇలా పిల్లలు కూడా ఆమె 70 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకి 2 కొడుకులు, ఒక పాప. ఓ కొడుకు బ్రహ్మాండంగా అమెరికాలో సెటిల్ అయింది, బిడ్డ కూడా సెటిల్ అయింది. చిన్న కొడుకు కూడా మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండే. వాళ్ళకి ఎక్కడ అలవాటు అయిందో కానీ ఈ డ్రగ్స్ అలవాటు అయింది, తాగుడు అలవాటు అయింది. ఆమె ఏమనుకుంటా అంటే ఒక్కడన్నా నా వెంబడి ఉండాలి, ఎందుకంటే నా భర్త లేడు, నాకు మంచిగా చూసుకోవాలని చెప్పి ఆమె ఏం చేసి నాకు కొడుకులు పెట్టుకోలేదు. ఇక్కడ పెట్టుకున్న కర్మానికి ఏమైంది, మనకి తాగుడు అలవాటు అయిపోయింది. మరి పెళ్ళి కాలే ఇంకా, అంటే సావుకు దగ్గరైంది వాడు. ఆమె వేడుకున్న మాట ఏంటంటే, సార్ నేను ఒకటే కోరుకుంటున్నా, నీకు ఓటేసిన నాకు గుజరాత్లో ఈ లిక్కర్ షాపులు ఉండేట కదా, అక్కడ పోయి బతుకుని నాకు పెన్షన్ వస్తుంది, నాకు ఏమైనా మీ సంబంధం ఉంటే ఇప్పియండి, నేను పోయి అక్కడ బతాను, నా కొడుకులు వేసుకొని పోయని చెప్పి ఏడుస్తుంది ఆమె. ఇది మొన్ననే జరిగిన సంగతి చెప్తున్నాను. అంటే ఇవాళ మన పిల్లలు ఎక్కడ ఎవరి దోస్తాలు ఉన్నదో, ఎక్కడ ఏ చెడలవాట్లకు బానిసలు అవుతున్నారో చెప్పని పరిస్థితి అది. అందుకని మీకు ఒక చిన్న సూచన చేస్తుంది ఈ సందర్భంగా. వైన్ షాప్ షిఫ్టింగ్ కోసం లెటర్ పెడితే అది వేరు విషయం, కానీ పిల్లల్ని మాత్రం పేరెంట్స్ వాళ్ళ మానన వాళ్ళని వదిలిపెట్టకండి అని చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పోయినంతసేపు బయట పోతారు, మళ్ళీ ఇంటికి రాగానే సెల్ ఫోన్ పట్టుకుంటారు. వాళ్ళ రూమ్లో వాళ్ళు సెల్ ఫోన్తో ఆడుకుంటాను తప్ప అమ్మతో మాట్లాడి తీరిక లేకుండా పోయింది, నాన్నతో మాట్లాడి తీరిక లేకుండా పోయింది. చివరికి ఇవి ఉమ్మడి కుటుంబాలు కానే కాదు, మన ఇళ్ళల్లో తాతయ్యలు లేరు, అమ్మమ్మలు లేరు, మనకి ఇబ్బంది అవుతుంది. మన ఇళ్ళ